ఏమండి, నాకు అన్యాయం చేయకండి. మీరు ఎవరితో లేచిపోయినా పర్వాలేదు, మీరెవరిని కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. నన్ను మాత్రం మీ పాదదాసిగా, నన్ను మాత్రం మీ పాదదాసిగా, నన్ను మాత్రం మీ పాదదాసిగా. నీ నాటకం డైలాగు దెబ్బలు. మీరా? సాయంకాలం మీ నాన్న ఇంట్లో ఉండడు కదా, ఆ నటపిశాచి లేని టైంలో వచ్చి నిన్ను ప్రేమిద్దామనుకుంటే నువ్వు నటలంకిరిలాగా రెచ్చిపోతున్నావు. టూ మచ్చుగా. అది కాదండి, ఎల్లుండి పాలకుల్లో నాటకం ఉంది. మా నాన్న రిహార్సల్ చేసుకోమన్నాడు. నాటకం రిహార్సల్స్ మాట అలా ఉంచు, ముందు మన లవ్ రిహార్సల్ చేసేస్తా. కాదు, ఓ అనాలి ముద్దుగా కొంచెం. రీరికార్డింగ్ గొప్పగా ఉంది. రీరికార్డింగ్ కాదు, మా నాన్న. మా నాన్న చూస్తున్నాడు. దిక్కుమల్లు ఇప్పుడు నన్ను చూశాడంటే హార్మోనియంతో పాటు నన్ను వాయించేస్తాడు. ఎక్కడన్నా దాక్కోవాలి. ఇక్కడ నేను టీపాయిలా వంగుంటాను, నా మీదే తన కప్పేయి కప్పేయి తొందరగా. నన్ను మీ పాదదాసిగా, నన్ను మాత్రం మీ పాదదాసిగా, నన్ను మాత్రం మీ పాదదాసిగా, మారు మీ పాదదాసిగా. నాటకం పోర్షన్ జాగ్రత్తగా భట్టి వేస్తున్నావా? లేకపోతే పాలకొల్లు బిడ్డలు స్టేజ్ మీదకి బెడ్డలు మట్టి గడ్డలు విసురుతారు. నాన్న, హార్మోన్ ఇక్కడెందుకు లోపల పెడతాను? కాసేపు ప్రాక్టీస్ చేసుకోవాలమ్మా. అమ్మా, తోడి రాగానికి కొంచెం కాఫీ కలిపి కొత్త రాగాన్ని కనిపెట్టాను, విను. తోడు మనుట ఒప్పితే గాని ఇదేమిటమ్మా, నేను హార్మోని రీడ్స్ మనిషి గాత్రం వినిపిస్తుంది. అదా, నువ్వు కొత్తగా రాగం కనిపెట్టావని మురిసిపోయి పక్కింటి వాళ్ళందరూ పాడుతున్నారు నాన్న. నిజమే. ఇక్కడ బల్లుండాలి. అదే నాన్న, ఈ రాగం చాలా బాగుంది, ఇంకాపు. ఇది రాగం కాదమ్మా, అర్థనాదం, చావు కేక. అయినా బల్లలు గిల్లడం ఎప్పటి నుంచి మొదలెట్టినాయి. కాబోయే అల్లుడు నీదటాయి గిల్లుడు అమ్మాయి కోసం వచ్చి నేను రావడం చూసి బల్లలు కుర్చీలు వేషం వేస్తే, రేపు మా నాటకంలో పోషాడం వేషం ఉంది, వేసి పెడతావా? ఇంతసేపు హార్మోనియంతో పాటు నన్ను వాయించింది చాలక పైగా పోషాణం పాషాణం అంటావు. కోపగించుకోక అల్లుడు. అది సరే గాని మా అమ్మాయితో నీ ప్రేమ విషయం మీ అమ్మగారికి నువ్వు చెబుతావా, లేర్మనీ పెట్టెతో సహా అమ్మాయిని వెంట పెట్టుకుని నన్నే రమ్మంటావా? అంత పని మాత్రం చేయకు మామ. ఒకవేళ నాతో చెప్పా చేయకుండా వచ్చారే అనుకోండి, అనుకున్నాను మీరెవరో తెలియనట్టు నాటకం ఆడతాను, చస్తే నోరు ఇప్పను, దుష్యంతుడిలాగా. మరి మన పెళ్ళెప్పుడు? మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నప్పుడు కబురు చేస్తాను, అప్పుడు వద్దురు గాని. అలాగే అల్లుడు గారు. ఈలోగా నేను హిందోళ రాగంలో కాస్త ఆందోళన కలిపి గాంధోళ రాగాన్ని కనిపెట్టాను, కాస్త వినిపెట్టండి. అక్కడ అల్లుడు గారు లేరు. ఏమయ్యారమ్మా? చూసొస్తాను. ఆగండి, ఈ పక్కనే మా ఇల్లు. ఆ గాయానికి కాస్త మందు వేసుకుని వెళ్ళొచ్చురండి. ఏం పర్వాలేదు, పర్వాలేదు, రండి ప్లీజ్. సమయానికి మీరు వచ్చి మా బాబుని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉంది బాబు. అమ్మా, నా సంచి తెచ్చిపెట్టమ్మా. అలాగే. అన్నయ్య. ఏంటమ్మా? ఈ ఫోటో చూడన్నయ్యా. మావయ్య గారు. మావయ్య గారా? అదేమిటి బాబు? అదంతే మావయ్య గారు. ఉన్నది ఎవరో చెప్పండి. ఎవరేమిటి బాబు? నేను, నా భార్య చాముండేశ్వరి, మా పిల్లలు. ఒకే గూటి పక్షులు ఒకే చోట చేరతాయంటారు. అలాగే కావలసిన మనం అందరం చేరవలసిన చోటుకే చేరాం. నువ్వు చెప్పేదేమిటో నాకేం అర్థం కావట్లేదు బాబు. ఈ ఫోటోలో ఉన్న చాముండేశ్వరి దేవి గారు నాకు, నా చెల్లెలికి స్వయాన బిడ్డల్నిచ్చిన అత్తగారు. అత్తగారా? నిజంగానా బాబు? అవును మావయ్య గారు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీదకి, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీదకి వాడటం లేదు. ఆస్తి తనదన్న అహంకారంతో కట్టుకున్న భర్తను నన్నే చిన్నచూపు చూసింది. దాని ప్రవర్తనను భరించలేక, నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక పిల్లలు పశువులు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఇంతకాలం తెగిన గాలిపటంలో ఆ దేశమంతా తిరిగి ఇప్పుడు బిడ్డలను చూసుకు బయలుదేరాను. దైవికంగా ఎలా కలిశాను.